హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉమా మరడా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ లోపటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. బట్టలు అంటే ఒక ఆర్డర్లో పెట్టుకుందామని అయితే అనుకుంటున్నాను. చాలా 2 months అట్లా అయిపోయింది సర్ది పెట్టి, ఇంక సర్దలేదని చెప్పేసి ఒకసారి సర్దుకుంటున్నాను. అవన్నీ ఈ మధ్య ఎలా పడితే అలా తీసేసి ఎలా పడితే అలా పడేసాను కదా, గందరగోళంగా ఉన్నాయి అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే సర్దుకుంటున్నాను. ఇదైతే నా ఎంగేజ్మెంట్ శారీ అండి. చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం ఆ శారీ కూడాను. నాకు చాలా తక్కువే ఉంటాయి. కొన్ని అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, కొన్ని ఏమో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. ఇంకొద్దిగా నా దగ్గర పెట్టుకున్నాను. ఎప్పుడైనా అవసరమైతే కా అర్జెంటుగా ఏవైనా ఫంక్షన్కి వెళ్ళాల్సి వస్తే కట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. అయితే కొన్ని అయితే పెట్టుకున్నాను. లాంగ్ డ్రెస్సెస్ అన్నీ కూడా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయండి. మరి అవి నాకు పెద్దగా వేసుకోవాలనిపించట్లేదని చెప్పేసి ఇంక వాటినైతే తీసుకురాలేదు. డైలీ వేర్ ఏముంటాయి ఆ డ్రెస్సులు, కొద్దిగా కంఫర్ట్‌గా ఉండే డ్రెస్సులు మంచివి అయితే తీసుకొచ్చుకున్నానండి. ఇంకా నేనైతే కంఫర్ట్ అనంటే ఐ మీన్ జస్ట్ టాప్స్, లెగ్గిన్స్ అట్లా ఉంటాయి కదా, అవైతే నేను క్యారీ చేస్తానండి. అలాంటివి ఏవైనా కూడా. ఎందుకంటే మనం ఎక్కువ ఇంట్లోనే ఉంటాము. హెవీ డ్రెస్సులు మనకు పెద్దగా అవసరం ఉండదు. ఇంకా అలాంటప్పుడు ఎందుకు వాటిని మనతో పాటు మొయ్యాలి వేసుకోలేనప్పుడు అని చెప్పేసి ఇంక నేనైతే లాంగ్ డ్రెస్సెస్ అన్నీ కూడా అత్తమ్మాళ్ళ ఇంట్లోనే ఉంచేసాను. ఇంకా ఇగోండి కొత్త సారీస్ అయితే ఒక 4 ఆర్డర్ పెట్టుకున్నాను. అవి కూడా వచ్చాయి. టోటల్‌గా ఇప్పుడు ఒక 6, 7 ఉన్నాయి కొత్త సారీస్ అనేవి. ఇది మా తమ్ముడు మ్యారేజ్‌కి తీసుకున్నాను. అప్పటి నుంచి కుట్టించడానికి కూడా అవ్వలేదు. వాటితో పాటు వీటిని గూడా స్టిచ్చింగ్‌కయితే ఇచ్చేయాలండి. ఇప్పుడు శారీస్ కొనడం ఒక ఎత్తయితే వాటికి స్టిచ్చింగ్ చేయడం ఒక ఎత్తయిపోతుంది నాకైతే. అసలు 500 అట్లా తీసుకుంటున్నారు ప్రతి బ్లౌజ్‌కి. శారీ ₹1000 ఉంటే బ్లౌజ్ ఒక 500, టోటల్ 1500. ఇంక వాటికి మ్యాచింగ్ అన్నీ తీసుకునేసరికి ఒక 2000 అట్లా అయిపోతుంది. ఇంకా ఇదండి శారీ ప్రాసెస్ అనేది. ఇంకా హెవీ శారీస్ మనం ఏమైనా తీసుకుంటే ఇంకా కాస్ట్ పడుతది గదా! ఇంక దానికి తగ్గట్టు మనం తీసుకోవాలి కాబట్టి, ఇక్కడైతే ఇది నా ఫస్ట్ యానివర్సరీకి తీసుకున్న శారీ ఉప్పాడ పట్టు శారీ. చాలా బావుంటుంది. చాలా లైట్ వెయిట్ అండి. ఉల్లిపోర శారీస్ ఉంటాయి గదా, అట్లా ఉంటది. ఆ శారీ అయితే నాకు చాలా చాలా ఇష్టం ఆ శారీ గూడాను. ఇంక మిగతావన్నీ నార్మల్‌గా డైలీ వేర్‌కి ఎక్కువ నాకు శారీస్ కట్టుకోవడం కూడా చాలా ఇష్టం. ఇంకా అలాంటివి ఎవ్రీ సాటర్‌డే, ఫ్రైడే అట్లా కట్టుకుందామనైతే కొన్నిటిని తెచ్చుకున్నాను. ఇంకా అవి కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఈ శారీ అయితే మాత్రం నాకు ముహూర్తపు రాటు ఉంటది గదా, ఆ టైంలో తీసుకున్నాను. ఆ టైం కోసం అని చెప్పేసి నా మ్యారేజ్ శారీ అది గూడాను. 6 ఇయర్స్ అవుతుంది శారీ తీసుకొని. చాలా బావుంటదండి వర్క్. ఆ బ్లౌజ్ వేసుకున్నా గూడా చాలా మంది అడిగారు. శారీ కాంబినేషన్, కలర్ కాంబినేషన్ అట్లా బావున్నాయి అని చెప్పి. పెళ్ళైన తర్వాతయితే కొన్ని సంవత్సరాలు పిల్లలు పుడతారు గదా, అంతవరకు మనం ఏం శారీస్ అట్లా తీసుకోలేమండి. ఎందుకంటే పిల్లలకి ఫీడింగ్ ఇవ్వడం, ప్రెగ్నెంట్‌లో ఉండడం, ఒక 2, 3 ఇయర్స్ వరకు, బాబుకొక 2 ఇయర్స్, పాపకో 2 ఇయర్స్, ఒక 4 ఇయర్స్ వరకు అసలేం బట్టలు తీసుకోలేకపోయేదాన్ని. నిజంగా చెప్తున్నానండి. అస్సలేం తీసుకోలేదు. అప్పుడు ప్రెగ్నెన్సీకి కావాల్సిన టాప్స్ అట్లా ఉంటాయి గదా, అవి మాత్రమే ఒక 2 తీసుకున్నాను. ఫీడింగ్ కుర్తీలా ఎక్కువ నైటీసే వాడాను కంప్లీట్‌గాను. దానివల్ల ఏంటంటే శారీస్ కూడా పెద్దగా ఉండవు నా దగ్గర. ఉండేవి మాత్రం ఇప్పుడు రీసెంట్‌గా తీసుకుంటున్న శారీస్ మాత్రమే. నా దగ్గర ఉండే శారీస్ గూడా హెవీ శారీస్ ఏముండవండి. అన్నీ తక్కువ తక్కువలోనే ఉంటాయి. నా మ్యారేజ్ శారీకే 10,000 అట్లా తీసుకున్నాను. అప్పుడు మా మామయ్య వాళ్ళు తీసుకోమన్నారు గానీ, నాకు ఒకేసారి 1, 2 సార్లు కట్టిన దానికి అంత కాస్ట్ పెట్టి తీసుకోవాలన్న ఇది నాకు అనిపించలేదు. ఇంక అందుకోసం అని చెప్పేసి తక్కువలోనే తీసుకున్నాను. ఇంకా తక్కువలోనే తీసుకున్నానని చెప్పేసి మా మామయ్య ఇంకొక సారీ గూడా తీశారు. ఇంకా అట్లా తీసుకుంటే అంటే ఒకటే కాస్ట్‌తో 2, 3 సారీస్ వచ్చినా పర్లేదు గానీ, ఒకే సారీ మీద అంత కాస్ట్ పెట్టాలంటే నాకు పెట్టాలనిపించదు. నా దగ్గర ఇప్పుడుండే శారీస్ మొత్తం నేను చాలా ఇంట్రెస్ట్‌గా సెలెక్ట్ చేసుకొని తీసుకున్న శారీసేనండి. నాకు చాలా నచ్చితేనే తీసుకుంటాను. వాటిని నచ్చితేనే వాడతాను. లేదు అనుకుంటే అసలు వాడను. అట్లనే ఎన్ని సంవత్సరాలైనా అలా మూలపడి ఉంటాయి గానీ అసలు దాని వైపు కూడా చూడను. ఇంకా అలా ఉంటది నా పని. మా వారు నాకు మ్యారేజ్ అయిన తర్వాత షాపింగ్ కోసమని వెళ్తే ఒక డ్రెస్ తీశారు. ఇంకా ఆ డ్రెస్ మేమిద్దరం కలిసి వెళ్లి తీసాం. అతనికి నచ్చింది కదా అని చెప్పేసయితే తీసుకున్నాను. అది ఒక్క గంట వేశానండి. 6 ఇయర్స్‌లో ఒక గంట వేశానంటే అర్థం చేసుకోండి. ఇంకంతే మా తమ్ముడు ఒక డ్రెస్ తీశాడు. అది గూడా అట్లనే విడిచిపెట్టేసాను. అస్సలది పూర్తిగా ఒక గంట కూడా వేసుకోలేదు దాన్ని. అలా ఉంటదండి నాతోటి.
ఇంకా నచ్చితే మాత్రం దాన్ని రఫ్ అండ్ టఫ్‌గా ఎట్లా పడితే అట్లా వాడేస్తాను. కంఫర్ట్ ఉండి నచ్చితే మాత్రం లైట్ వెయిట్‌గా ఉండి, ఇంకా నచ్చని డ్రెసెస్ ఏమైనా ఉంటే అవి మూలన పడి అట్లనే ఉంటాయి తప్ప అసలు వాటి వైపు కూడా చూడలేను. ఇంకిక్కడ చూడండి మా పాప శారీ కట్టుకోవడానికి అది డ్రెస్ వేసుకుంది. ఆ డ్రెస్ ఇప్పేసి ఇంకా టాప్ అండ్ టీ షర్ట్ వేసుకొని నా చున్నీ అయితే శారీలాగా డ్రేప్ చేసుకుంది. అమ్మ బావుందా లేదని గూడా అడిగి అన్నీ చేస్తుంది. ఒక ముసలమ్మలాగా నాకైతే అనిపించింది దాన్ని చూస్తుంటే. చిన్న పిల్లలకి ఎప్పుడు ఇట్లనే అమ్మ వాళ్ళ చున్నీలు, అమ్మ వాళ్ళ శారీస్ అట్లా కట్టేయాలి, టవల్స్ కట్టేయాలి చీరలాగానైతే అనుకుంటారు కదా! ఇంకా అది కూడా అలానండి. ఎప్పుడు పాపం తనకి చాలా ఇష్టం శారీస్ కట్టుకోవాలి అని జెప్పేసి. నేను అటు సైడ్ మడత పెట్టుకుంటే ఈ శారీ ఎట్లా కట్టుకుంటుందో మీరు చూడండి ఎంత నవ్వొచ్చిందో. ఎప్పుడైనా చున్నీ దొరకటం గానీ, టవల్ దొరకడం గానీ అయితే చాలా భయమండి. ఎప్పుడు చూడు సారీ కట్టియమ్మ, సారీ కట్టియమ్మ అనే అడుగుతది. ఇంకా అదే నేర్చుకున్నట్టుంది. ఎలా పడితే అలా కట్టేసుకొని ఇంకా నడిచేస్తుంది. ఇంకా 2 మంత్స్ ముందే బట్టలన్నీ గూడా నేను వాడనివి, టైట్ అయిపోయేవి అవన్నీ కూడా అయితే ఒక కబోర్డ్‌లో పిల్లలవి, నావి, మా వారివి ఏవేవి వాడట్లేదు అవన్నీ కూడా బ్యాగుల్లో సర్ది పెట్టేసి వేరే కబోర్డ్స్‌లో పెట్టేసానండి. ఎవరైనా వాళ్ళకి యూజ్ అయితే ఇద్దాము. లేదు అనుకుంటే బంతులు అట్లా మా సైడ్ కుట్టించొస్తారు. అట్లనైనా కుట్టించుకోవడానికి ఇచ్చేద్దాం. అన్నీ నా దగ్గర ఉండేవన్నీ కాటన్ గాబట్టి అవి చాలా తొందరగా ఎలిసిపోయేటట్టు అట్లా అయిపోతాయండి. ఇంకా ఈ మధ్య అయితే కొంచెం పాలిస్టర్ కలిసేటట్టు అట్లా తీసుకుందాము. మరీ ప్యూర్ కాటన్ అయితే తొందరగా పాడవుతున్నాయని అయితే అనుకున్నాను. ఇప్పుడు నేనేసుకున్న డ్రెస్ కూడా చాలా ఇష్టం. అది 6 ఇయర్స్ అంటున్నాను. లిటరల్లీ 8 ఇయర్స్, 9 ఇయర్స్ అవుతుందండి అది తీసుకొని. నా ఇంటర్మీడియేట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో తీసుకున్నాను. మనం ట్రెండ్స్‌లో గట్టా అట్లా తీసుకుంటే ఏంటంటే, క్లాతు బావుంటాయి. లైఫ్ కూడా చాలా బావుంటుందండి. నాకది టైట్ అయిపోయిందని చెప్పేసి మొన్న ఇస్తానని చెప్పాను కదా! నాకది ఎవ్వరికీ ఇవ్వడం ఇష్టం లేదు మెయిను. అందుకనే దాచిపెట్టుకున్నాను. టైట్ అయిపోయిందని చెప్పేసి కొంచెం అలా సైడ్ స్టిచెస్ అట్లా ఓపెన్ చేసేసి ఇంకిప్పుడైతే కంఫర్ట్‌గా ఉందనైతే వేసేసుకుంటున్నాను. చాలా బావుంటుందండి ఆ టాప్ గూడాను నాకు. మీరు అబ్జర్వ్ చేస్తే నాకు మ్యారేజ్ అవ్వకముందు టాపులు, డ్రెస్సులు, సారీసు ఇప్పుడు గూడా నాకు కొద్దిగా సెట్ అవుతున్నాయి. ఎందుకంటే మరీ వెయిట్ ఎక్కువ గెయిన్ అవ్వలేదండి ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ గూడాను నేను. సో, నాకు అలా సరిపోతున్నాయి. నాకిష్టమైనవి ఫేవరెట్‌వి అయ్యేటటువంటివన్నిటిని గూడా ఉంచుకున్నాను నేనైతే. ఇప్పుడైతే వాటిని వాడేస్తాను పూర్తిగాను. మీషోలో అట్లా తీసుకున్నా కూడా మనకి ఎక్కువ రోజులేమి అవి ఉండట్లేదండి. ఎంత మంచిగా చూపిస్తున్నాను గూడా ఒక 2, 3 వాష్‌ల తర్వాత జస్ట్ అవి నార్మల్ బట్టల్లాగే అయిపోతున్నాయి. మనం ఎప్పుడు తీసుకున్న ట్రెండ్స్‌లో అట్లా తీసుకుంటే మనకి అవి చూడటానికి కూడా లుక్ వైస్ గూడా చాలా బావుంటున్నాయండి. అంత తొందరగా పాడవ్వట్లేదు. ఇంకా మాక్సిమం మా వారైతే మాత్రం నీకు నచ్చినవి అక్కడే తీసేసుకో అంటారు. 1, 2 ఎందుకు తీసుకుంటావు 10 ఒకటేదైనా మంచిది తీసుకొనైతే అంటారు. మనకి ఎక్కడండి బట్టలు 1కి 2 ఆలోచించి ఎంత తక్కువకొస్తాయి, ఎంత బావుంటాయి, ఈ పండక్కి ఈ డ్రెస్ ఏసిన తర్వాత మళ్ళీ పండక్కి అదే డ్రెస్ ఏస్తామా అన్నట్టుంటది గదా! అలాగయింది. ఇంకా నా సర్దడం అయితే అట్లా అయిపోయిన తర్వాత ఈవినింగ్ పిల్లల కోసము, నా కోసం అని చెప్పేసి స్వీట్ క్రేవింగ్స్ ఉన్నాయి. మా వారికైతే చెప్పానండి ఏదైనా స్వీట్ తీసుకురా అని చెప్పేసి. కానీ మా వారు మొన్న మర్చిపోయారు. ఇంకా సర్లే అతనికెందుకు తీసుకొచ్చినా నేను ఒక కేజీ, పావు కేజీ అట్లా తీసుకొచ్చొస్తారు కదా! అవి గూడా నేనే తినాలి. మరింకెందుకు ఇప్పుడైతే ముగ్గురం పిల్లలం, నేను అందరం కలిసి తినొచ్చు అని చెప్పేసి ఇంట్లో అయితే రవ్వ కేసరిలాగా జస్ట్ అట్లా ప్రిపేర్ చేసేసుకున్నాను సింపుల్‌గాను. ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించేటప్పుడు సేమియా అయినా, లేదు అనుకుంటే ఇలా రవ్వ కేసరి అయినా మనకు గుర్తొచ్చేది ఇదే గదండీ! ఇంకా సింపుల్‌గా అయిపోద్ది. అందుకోసం అని చెప్పేసయితే నేను దీన్నైతే ఇప్పుడు ప్రిపేర్ చేసేసాను. మా వాడు కూడా మధ్యాహ్నం అస్సలేం తినలేదండి. వాడు కూడా తింటాడు గదా! ఇష్టంగా. అన్నం అసలేం తినలేదు ఈరోజు ఎందుకో గాని. ఇంకా అందుకోసం బయట గూడా వాతావరణం చాలా చల్లగా ఉంది అని చెప్పేసయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా మేమైతే బయట కూర్చొని అట్లా తింటున్నామండి. ఎట్లా ఉంది? బాగుంది. నీకు నచ్చిందా? నచ్చింది. అమ్మ మైమాటికి తీస్తావా ఒకసారి? ఇంకా బాల్కనీలో అయితే చైర్ వేసుకొని పాప అయితే గోడ మీద కూర్చుంటానంటే దానికైతే గోడ మీద కూర్చోబెట్టాను. బయట అయితే మంచిగా వర్షం పడుతుందండి. వాతావరణం అంతా చల్లగా చాలా హ్యాపీగా ప్లెజెంట్‌గా అట్లా ఉంది. బయట కూర్చొని తినాలనిపించిందని చెప్పేసి ఇంక బయటకైతే వచ్చి కూర్చున్నాము.
ఇంట్లో ఉండి ఉండి చాలా తలంతా చాలా చిరాకుంది. ఇంక అందుకోసం అని చెప్పేసి బయట ఆ గాలి తగిలినా కూడా కొంచెం చల్లగా మైండ్‌కి రిఫ్రెషింగ్‌గా ఉంటుంది కదా అని అయితే బయట కూర్చున్నాము. ఇంకా మా పాప అయితే ఎవరో వెళ్ళిపోతున్నారంట, ఆంటీని చూడు బాయ్ చెప్పు అని చెప్పేసి అయితే చెప్తుంది నాకు. ఇంకా మాకు తెలిసిన ఆవిడే, అపార్ట్మెంట్‌లో ఆవిడ. ఏమైంది అని చెప్పేసి నాకు మళ్ళీ అడిగారు. ఇంకా అదండి వీళ్ళతోటి. వీడైతే లోపల తింటున్నాడు. మేమిద్దరం బయట కూర్చొని తింటే, ఇప్పుడు వాడిది ఫినిష్ అయిపోయినట్టుంది. ఇంక నా దగ్గరికైతే వచ్చాడు. ఇంకా కొంతసేపు ఆగి కొన్ని మాటలైతే మాట్లాడుకున్న తర్వాత, ఏదో మా పాప ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది నాకక్కడ. నవ్వుతుంది. ఏటో అయిందంట. ఇంకా వాడైతే నాకు కూడా పైకెక్కించమ్మా అనేసి అడుగుతున్నాడు. వద్దురా డాడీ ఇంట్లోకెళ్ళిపోదాం అని చెప్పేసంటే, వాడేమో బయటకి పరిగెట్టేస్తున్నాడు. ఇంక నేనైతే అది మనకి స్వీటు తినాలనిపించినా కూడా అంత ఎక్కువ తినలేం గదండీ! కొంచెం ప్లేట్ నిండా పెట్టుకున్నాను గదా! మరి ఇంక తినాలనిపించక ఇంకా ఆ పక్కనైతే పెట్టేసాను సైడ్‌కి. వర్షం పడుతుందంటే చెప్పు అంటే నీట్‌గా మాట్లాడు. వర్షం పడితే నేను ఇంట్లోకి వెళ్ళిపోతా. ఏ అప్పుడు తెలిసిపోతా లేకపోతే. తడిసిపోతావా? అందుకే వెళ్ళిపోతావా? అమ్మా నీ ఫేస్ కనిపించట్లేదు, నీ చేయి కనిపిస్తుంది. లోబలి ఒకటి పట్టుకుంటావా అమ్మా? లోబలి ఒకటి పట్టుకుంటామండి. పట్టుకున్నా వద్దు. సైడ్ నుంచి ఉండలేక వస్తున్నాడు. ఏమ్రా ఏమైంది? వీడైతే మెట్ల మీద నుంచి పడ్డాడండి. అందుకే చిన్ని మీద అలా చిన్నగా గాయమైంది. ఏదో భారం మోసినట్లుగా హమ్మయ్య అని చెప్పేసి గుండెల మీద అయితే చేయి పెట్టుకున్నాడు కదా! భలే అనిపించింది నాకు అక్కడ. ఇక్కడైతే లోపలికి వచ్చిన తర్వాత పూరి ఆ ట్రే ఉంటుంది కదండి స్ట్రైనరు, దాంతో అయితే దానికి పాపం గట్టిగా కొట్టేశాడంట. ఇంకా అదైతే ఏడుస్తుంది చాలా. దాన్ని అయితే బుజ్జగించి టీవీ అయితే వేస్తాను. స్టోరీ నాకు మళ్ళీ రిపీట్ చేసి చెప్తావా అని అయితే అడుగుతున్నానండి. అక్కడ సరే అమ్మ చెప్తాను అయితే అని అంటుంది. ఇక్కడైతే నూక మొత్తం పడిపోయింది కదా, దాన్ని కూడా జస్ట్ అట్లా క్లీన్ చేసేసుకుంటున్నానండి. లేదు అంటే గలీజ్గా ఉంటుంది. అప్పుడే క్లీన్ చేసి వెళ్ళాను. ఈరోజు అంతా నాకు స్టవ్ క్లీన్ చేయడంతోనే పని అయిపోతుందేమో అనిపించింది. పాలు ఒలికిపోయేవి, అలాగే నూనె మొత్తం ఒలిగిపోయిందండి. అస్సలు చాలా బాధ అనిపించింది నూనె ఒలిగిపోయేటప్పుడు. అంటే నూనె ఒలిగిపోయిందని బాధ కాదు, అక్కడ ఏంటంటే స్టవ్ మళ్ళీ క్లీన్ చేయాలిరా దేవుడా అని చెప్పేసి అయితే అనిపించింది నాకు అక్కడ. రీసెంట్‌గా అయితే మనీ ప్లాంట్స్‌ని పెంచుదామని అయితే అనుకున్నాను. అందుకోసం అని చెప్పేసి మనీ ప్లాంట్స్‌ని ఆ సీసాల ఈ బాటిల్స్‌లో ఇట్లా వంటగదిలో కొంచెం డెకరేటివ్‌గా పెట్టుకోవాలని ఉంటది. నాకు పాసిబుల్ అయినంత వరకు అయితే పెంచుతాను. కానీ నాకు ఎక్కువగా మనీ ప్లాంట్స్ పెరగట్లేదండి నాకు నీటిలో. అది నాకు పెంచడం రాలేదో ఏంటో ఈసారి యూట్యూబ్‌లో సెర్చ్ చేసి అట్లాగా తెలుసుకున్నాను. ఎవ్రీ 2 డేస్‌కి ఒకసారి వాటర్ చేంజ్ చేయాలి, ఆ గ్లాస్ అది క్లీన్ చేయాలి అని అన్నారు. అందుకోసం అని చెప్పేసి చేద్దాము, ఎన్ని రోజులు బతుకుతాయో చూద్దామని అయితే అనుకుని పెంచుతున్నాను. ఈవినింగ్ అట్లా అయిపోయింది కదండి, మా వారు వచ్చేసరికి ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసేసి ఉంచేస్తాను. రోటీస్ అయితే మార్నింగ్ కలిపి పెట్టుకున్నాను కదా, చపాతీ అండ్ పాలక్ చపాతీ, దాన్ని అయితే ఇప్పుడు వండేసుకోవాలి. అక్కడక్కడ మధ్యాహ్నం పడుకొని లేచిన తర్వాత కదండి ఈ వర్క్ అంతాను. అప్పుడైతే బెడ్ అవి ఏవి సర్ది పెట్టలేదు. పిల్లలు ఒక్కొక్కరు పడుకున్నారు. పాప అయితే లేచినా, నేను లేచినా కూడా బాబు పడుకున్నాడని అట్లానే ఉంచేసాను. బట్టలన్నీ ఫోల్డ్ చేసేసి మేము తినేసిన తర్వాత అయితే ఇప్పుడు ఇల్లంతా తుడిచేసుకొని బెడ్షీట్లు అవన్నీ కొంచెం నీట్‌గా సర్ది పెట్టుకొని అప్పుడైతే వంట చేద్దామని అయితే వెళ్ళానండి. ఇక్కడ చూడండి, మొన్న ఏం జరిగింది అనంటే కడాయి మాడిపోయింది. ఆ హీట్‌కి అక్కడ ఉండే నా ర్యాక్‌లో ఉండే చిన్న చిన్న డబ్బాలు, అట్లాగే ఆయిల్ డబ్బా కూడా బాగా మెల్ట్ అయిపోయింది. సరే ఈసారి డీమార్ట్‌కెళ్ళి తెచ్చుకుందాంలే డబ్బాలు అనే లోపు అంతవరకు వాడేద్దామని ఆ డబ్బాలను అట్లనే అట్టి పెట్టుకున్నాను. అవేంటంటే ఈరోజు క్యాప్ కొంచెం లూజ్‌గా ఉందేమో, జస్ట్ ఇట్లాగా చపాతీ మీద ఆయిల్ వేసేసరికి ఇదంతా ఒలిగిపోయింది. మొత్తం ఒక 1/2 కేజీ ఆయిల్ ఉంటదేమో ఒలిగిపోయింది. పోనీ బాధ లేదు గానీ స్టవ్ అదంతా మళ్ళీ క్లీన్ చేయాలి నీట్‌గాను, అదొక్కటి. ఇక్కడైతే
చపాతీ అయితే పామేసుకున్నానండి. ఆ తర్వాత చపాతీస్ కాల్చేసి హాట్ బాక్స్‌లో పెట్టేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. శనగపిండి చట్నీ అయితే చేసుకుంటున్నాను. ఈ కర్రీ నాకు చాలా ఇష్టం, బావుంటది. చాలా ఈజీ గూడా గదా! ఏమైనా చట్నీస్, పప్పులు అట్లా లేనప్పుడు ఇలా శనగపిండి చట్నీ చేసేసుకోవడం కూడా బావుంటుంది. ఫస్ట్ ఈ చల్లటి వాతావరణం, ఇంక వర్షం పడుతుంది కదా! బయట వేడి వేడి చపాతీతో అండ్ వేడి వేడి కర్రీ, ఈ కర్రీ పెట్టుకొని తింటే ఉందండి చాలా చాలా బావుంది. మా వారొచ్చేసరికి వంటంతా ఫినిష్ అయిపోయింది. వెంటనే మేము తినేసాము వేడి వేడిగానే. ఇంకా ఇట్లా మనం వాటర్‌లో పిండి వేసుకునే కంటే, మనం ఇలాగ వేసుకొని కొంచెం ఫ్రై అయినాక అప్పుడు మనం వాటరేసుకుంటే కొంచెం టేస్టు మంచిగా ఉంటుందండి. పచ్చి వాసన అట్లా ఏమి ఉండకుండాను. డైరెక్ట్‌గా ముందుగా వాటరేసేసి దాన్ని బాయిల్ చేసేసి అప్పుడు దాంట్లో మనం పిండి కలుపుతాం కదా! అలా కాకుండా ఇలా ట్రై చేయండి. ఎందుకో నాకు ఈ టేస్టే నచ్చింది గాబట్టి చెప్తున్నాను బావుందని చెప్పేసి. నాకైతే బా నచ్చింది. ఒక 2, 3 మినిట్స్ అట్లా విడిచిపెట్టేసాను బాయిల్ అయిన తర్వాత. ఒక 10 నిమిషాల తర్వాతయితే అప్పుడు మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసుకొనైతే రెడీ చేసుకున్నానండి. కూర టేస్ట్ అయితే అన్నీ ఉప్పు, కారం అట్లా మంచిగా సరిపోయాయి కదా! వేడి వేడిగా వేడి చపాతీతో తింటే చాలా బా అనిపించింది నోటికి. ఇంకా మా వారైతే ఫుల్ హ్యాపీ, కర్రీ గూడా బావుందని చెప్పేసి అయితే అన్నారు. ఇంక వాళ్ళు హ్యాపీ అంటే మనం డబుల్ హ్యాపీ గదా! ఎప్పుడైనా గూడాను. కర్రీ అయితే చిక్కగా ఇలా దగ్గరికొచ్చిన తర్వాతయితే ఆపేసుకొని ఇంక సర్వ్ చేసేసుకుంటున్నానండి. ఇంక ఈలోపైతే పాలొచ్చాయండి. నేను తినేసొచ్చేలోపు పాలు మరుగుతాయి కదా! అని చెప్పేసి అయితే ఒక స్టవ్ పక్కన పెట్టేసి ఎళ్ళిపోయాను. నేనక్కడ టీవీ చూసుకొనైతే మర్చిపోయాను. ఇంక పాలన్నీ అంటే ఐ మీన్ కొన్ని ఒలిగిపోయేవి. అదంతా క్లీన్ చేసేసుకొని అప్పుడు మార్నింగ్‌కైతే స్టవ్ రెడీ పెట్టేసుకొని ఉంచుకున్నాను. ఇంక అంతేనండి మన వీడియో. మన వీడియో ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. పూరీ కర్రీతో చపాతీ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో గూడా కామెంట్ చేయండి. నాకిట్లాగే చాలా ఇష్టం. చెప్పాను కదా! ఫుడ్‌ని మంచిగా ఎంజాయ్ చేసుకొనైతే తింటాను. తినేసిన తర్వాత మేమందరం గూడా హ్యాపీగా 12 వరకు మూవీ చూసుకొని పడుకున్నాం.